ప్రస్తుతం మనం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని హిందూపురం టౌన్లో అయితే ఉన్నాం. నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ రూపురేఖలు అయితే పూర్తిగా మారిపోయాయి. అన్ని విధాలుగా ఇప్పుడు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం అయితే అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తూ ఉంది. అన్నార్తుల ఆకలి తీర్చేందుకు నందమూరి బాలకృష్ణ గారు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లను అయితే ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా నందమూరి బాలకృష్ణ గారు తన సొంత ఖర్చులతో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ఆకలిని తీర్చేందుకు ఆయన అన్నా క్యాంటీన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కూడా కొనసాగించారు. అప్పుడు తన సొంత ఖర్చులతో రోజుకి కొన్ని వందల మంది నియోజకవర్గ ప్రజల ఆకలిని తీర్చారనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ప్రస్తుతం మనం హిందూపురంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ వద్ద అయితే ఉన్నాం. ఇక్కడికి నిత్యం ఎంతోమంది రోగులు ఈ పక్కన ఉన్నటువంటి హాస్పిటల్కి చూపించుకునేదానికి వస్తూ ఉంటారు. అలాగే సిటీకి ఎన్నో పనులతో వస్తున్నటువంటి ఎంతోమంది నియోజకవర్గ ప్రజలైతే ఈ అన్నా క్యాంటీన్లో భోజనం చేసి వారి ఆకలిని అయితే తీర్చుకుంటూ ఉన్నారు. ఈ అన్నా క్యాంటీన్ పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎన్నో గ్రామాల నుంచి ప్రజలు హిందూపురం టౌన్లోకి వచ్చి వారి పనులను పూర్తి చేసుకొని తర్వాత ఆకలితో ఉన్న వారు చాలామంది కూడా ఈ అన్నా క్యాంటీన్ వరకు అయితే వస్తూ ఉన్నారు. ఇక్కడ వారి ఆకలిని అయితే తీర్చుకుంటూ ఉన్నారు. 5 రూపాయలకి ఇక్కడ భోజనం అయితే అందజేస్తూ ఉన్నారు. ఇక్కడ భోజనం ఎలా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పెద్దాయన ఎక్కడి నుంచి వస్తున్నారు? గొర్పల్ నుంచి. ఓకే, అన్నా క్యాంటీన్ లో భోజనం ఎలా ఉంది? బాగుంది సార్. బాగుంటుందా? బాగుంది. రుచిగా ఉందా? రుచిగా ఉంది సార్. ఓకే, ఎంత తీసుకుంటున్నారు మీ దగ్గర? 5 రూపాయలు సార్. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా నందమూరి బాలకృష్ణ గారు తన సొంత ఖర్చులతో ఈ నియోజకవర్గ ప్రజలకి ఆకలి తీర్చేందుకు ఆయన అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు కదా, అప్పుడు ఎలా ఉండేది భోజనం? అప్పుడు కూడా బాగుంది సార్. అసలు తెలుగుదేశం గవర్నమెంటే సార్. ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం కూడా తెలుగుదేశం గవర్నమెంటే. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చి నాశనం చేసి పెట్టి ఇక్కడంతా గబ్బు పట్టించేయండారు సార్. ఈ హిందూపురంలో వాళ్ళంతా అధ్వానము రాజకీయం ఎక్కడా లేదు సార్. మన టీడీపీ గవర్నమెంట్ వచ్చినాకనే బాగా ఇంప్రూవ్ అయ్యేది కూడా. రోజుకి 800 మంది ఇక్కడికి రావచ్చు, వాళ్ళ ఆకలి తీర్చుకోవచ్చు. రోజుకు ఈ పూట మాత్రం 600 మంది సార్. పొద్దున్నే టిఫన్, మధ్యాహ్నం సాయంకాలం భోజనాలు 3 పూట్ల పెడతా ఉన్నారు సార్. అల్పాహారం కింద ఏమేమి ఉంటది? ఇడ్లీ, పొంగల్, సాంబార్ ఇవన్నీ సార్. ఓకే, మధ్యాహ్నం భోజనం గానీ రాత్రి భోజనం కింద ఏం మెనూ ఉంటుంది? భోజనం ఇది కర్రీ ఉంటుంది సార్. సాంబారు, ఒక రోజు పప్పు, ఊరగాయ, పెరుగు ఇవన్నీ వేస్తారు. ఓకే, భోజనం అయితే రుచిగా ఉంటుందా? రుచిగా ఉంటుంది సార్. ఇంట్లో కింద బాగుంటుంది సార్. అంటే ఈ నియోజకవర్గంలో ఉన్న కొన్ని గ్రామాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఈ టౌన్ కు వస్తూ ఉంటారు. ఇక్కడ ఏదో కార్యక్రమం మీద వస్తూ ఉంటారు. వారి పని చేసుకొని ఆకలితో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారా? అవును సార్. ఇక్కడ హాస్పిటల్ కూడా మడకసీరా నుంచి, గౌరీబిద్నూర్ నుంచి, ఇక చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వస్తారు సార్. ఇక్కడ వచ్చి ఇక్కడ వారం అడ్మిట్ అయినా వారంతో కూడా వచ్చి పూట భోంచేసుకొస్తారు సార్. వాళ్ళ నాతోనే అంటారు సార్, ఈ అన్నా క్యాంటీన్ ఉండగా ఎంతో ఉపయోగకరంగా ఉంది. వారం రోజులు ఉన్నా కూడా డబ్బులు మాత్రం వేస్ట్ కావు, 5 రూపాయలకే భోజనం దొరుకుతుంది కడుపు నిండుగా అంటారు సార్. అసలు నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది? నియోజకవర్గం అభివృద్ధి అంతా బాగుందా? బాగుంది సార్. ఇండస్ట్రీ తూముకొండ చెక్ పోస్ట్ దగ్గర మన ఎన్టీ రామారావు సార్ అక్కడ కొన్ని పరిశ్రమలు అయితే కొన్ని వేల మంది అక్కడ పనులు చేసుకొని జీవిస్తున్నారు సార్. అదిగా ఈ గార్మెంట్లు, ఈ ఇక్కడ ముద్రేడిపల్లి పవర్ లూమ్స్ లో పని సేవలు కొద్దివేలు సార్ ఇక్కడ. ఓకే, అంటే బాలకృష్ణ గారు మీ ఎమ్మెల్యే గారు కదా, ఆయన మీకు అందుబాటులో ఉంటారా? ఇక్కడ అందుబాటులో ఉంటారు సార్. బాలకృష్ణ వస్తే మాకు ప్రాణం సార్. ఇక్కడ హిందూపురం వచ్చిందంటే మేము అక్కడ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి పోతా ఉంటాం సార్. ఓకే, మీకు ఏదైనా సమస్య ఉంటే ఆయన దృష్టికి వెళ్తే ఆయన పరిష్కరిస్తున్నారా? పరిష్కరిస్తారు సార్. బాగా వినాయకంగా బాగా మాట్లాడిస్తారు సార్. మా ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది గుడ్డం సార్. ఓకే, భోజనం ఎలా ఉందమ్మా? బాగుంది సార్, బాగుంది. ఓకే, ఎంత తీసుకుంటున్నారు? 5 రూపాయలే. బాగుంది, కడుపుని ఇంకా పెడుతున్నారు. బాగుంది, ఆరోగ్యంగా బాగుంది. మేము వచ్చి ఇప్పుడే తినేసి ఆసుపత్రికి వచ్చినట్టు ఇంకా మేము ఇదే తినేది. ఏమేం కూరలు ఉన్నాయమ్మా?
రసము, ఊరగాయ, ఆవకాయ, పప్పు, మజ్జిగ. ఓకే, ఉదయం పూట అల్పాహారం ఎలా ఉంది? బాగుంది సార్, బాగా చేస్తున్నారు, బాగా పెడతాన్నారు, తింటా అన్నాం మేము. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ ఇండో శ్రీకంఠపురం అండి. ఓకే, అన్నా క్యాంటీన్ లో భోజనం చేస్తున్నారు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది. బయట అయితే 30 రూపాయలు పెడితే ఒక్కరికి సాలకు వచ్చేది, అలాంటిది 30 రూపాయలు పెడితే 3 మనుషులు 4 మనుషులు కడుపు నిండా తింటాన్నామండి. ఈడ పొద్దున టిఫన్ కడుపు నిండా తింటాం, మధ్యాహ్నం కడుపు నిండా పెడుతున్నారండి. చాలా బాగుంది. ఓకే, మీ ఎమ్మెల్యే గారు ఎవరు? బాలకృష్ణ, జై బాలయ్య. ఓకే, బాలకృష్ణ గారు మీకు అందుబాటులో ఉంటున్నారా? ఉంటున్నారండి. ఓకే, మీకు ఏదైనా సమస్య ఉంటే ఆయన పరిష్కారం చేస్తున్నారా? చేస్తున్నారండి. ఓకే, చేస్తున్నారు. ఓకే, ఇక్కడ డెవలప్మెంట్ బాగుందమ్మా? చాలా బాగుందండి. ఓకే, వీధి వాళ్ళకి చాలా బాగుంది. మేమైతే మనస్ఫూర్తిగా తింటున్నాం, మాకు మనస్ఫూర్తిగా బాగుందండి. అన్నము బాగుంది, పొద్దున ఇడ్లీ సాంబార్ సూపర్ గా ఉంది, చాలా బాగుందండి. ఓకే, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్నా క్యాంటీన్లు అన్ని చోట్ల మూసేశారు. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో బాలకృష్ణ గారు తన సొంత ఖర్చులతో ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు కదా గతంలో, అప్పుడు ఎలా తిన్నారా? ఎలా ఉంది? అప్పుడు బాగుందండి, అప్పుడు చాలా బాగుంది, అప్పుడు తిన్నాం. చెల్లమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది హిందూపురం సార్, ఇక్కడ నుంచి వచ్చినాము. అన్నా క్యాంటీన్ లో భోజనం చేశారు కదా, ఎలా ఉంది? బాగుంది సార్, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, ఎప్పుడు తినలే ఇంతకు ముందు. ఫుడ్ చాలా బాగుంది. ఓకే, ఏమేం కూరలు ఉన్నాయి? రసము, ఆవకాయ, మజ్జిగ, అన్నం, ఇంకా రుచిగా ఉందా? చాలా టేస్టీగా ఉంది, బాగుంది సార్. ఓకే, ఎంత తీసుకున్నారమ్మా? 5 రూపీస్ తీసుకున్నారు సార్. ఏం చేస్తున్నారు? మేము పెదడుపల్లి తాలూకు చంద్రబాబు నాయన మా పిన్నయ్య అన్న, నా తమ్ముడు బాలకృష్ణ బాగా చూసుకుంటా ఉన్నారప్ప. బాగా సీపార్ పని అంతా బాగా చేస్తా ఉన్నారు. బాగా టాటర్ వస్తా ఉంది, సత్తలేసుకునేకి బాగా క్లీన్ గా ఉందప్ప. ఇక్కడ జాగ్రత్తగా తాలింపులు చేసినారు, మజ్జిగ, పెరుగు, అన్నము, రసము, పప్పు అంతా ఉంది స్వామి. ఒక 5 రూపాయలు లేదు అన్నా కూడా భోజనం పెడతా ఉన్నారు. అంతే చాలు స్వామి, నువ్వు ఉండేదంకా నేను వచ్చే వరకు నీకే స్వామి చేసేది ఒకటి చంద్రబాబు. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఈ నియోజకవర్గంలో బాలకృష్ణ గారు అన్నా క్యాంటీన్ ప్రారంభించారు కదా, అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుండేది, ఇప్పుడు భలే సూపర్ గా ఉంది, పేరు పెట్టేటట్లే లేదు. ఇంట్లో ఊరి దగ్గర కూడా బాగా క్లీన్ గా ఉంది. ఇప్పుడు అంత సత్లంతా టాటర్ వచ్చి టాటర్లు వేసుకొని పోతా ఉంది, సూపర్. ఊరికే ఏమిక ఆయప్ప జగన్ జగన్ అంటా ఉంటారు అంతే. ఊరుకు మా బాలకృష్ణ అన్నంతది యాది లేదు. ఆయప్ప ఊరికే మేడీలు కెట్టి మేడీలు అంతా ఇది చేసిండు. ఎవరు ఉంటారు మేడీలో? ఈ బీదాసాన్ కన్నా భూ పెడతా అన్నాడు, బీదాసాన్ అన్న కడుపు నించుకుంటారు. ఏమొస్తుందప్ప అసలు మేడీలు కెట్టి చెప్పమ్మాడు. అంతే సాలప్ప చంద్రబాబు, బాగా కాపాడి ఇంకా 100 ఏళ్ళు బతుకు స్వామి. బాగుంటే చాలప్ప చంద్రబాబు. బాలకృష్ణ అన్న, నా తమ్ముడు బాలకృష్ణ, చంద్రబాబు మా నాయన భలే ఉంది, బాగుందప్ప స్వామి. నేను చచ్చే వరకు నీకేనా పేసేది. టోకన్ లేకున్నా కూడా 5 రూపాయలు ఇకున్నా కూడా నాకు భోజనం పెట్టున్నారు చంద్రబాబు, బాలకృష్ణ. బాగా తాలింపులు, బాగా అప్పడాలు, సండుగులు అన్ని తిన్నాను. ఇప్పుడు బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద ఆయన? ఇక్కడ ఇండోపురం, ఇక్కడ లోకల్. ఓకే, భోజనం ఎలా ఉంది? బాగుంది సార్, బాగుంది. ఏమేమి పెడుతున్నారు భోజనంలో? సాంబారు, ఇది ఊరగాయ, పెరుగు, ఇవన్నీ పెడుతున్నారు. రుచిగా ఉందా? బాగుంది సార్. ఓకే, ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి మీరు? ఈ రోజే సార్ వచ్చింది. ఓకే, క్యాంటీన్ మాకు ఆకలి తీర్చేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మేము ఏదైనా పని మీద టౌన్కి వచ్చినా టౌన్ లో పని ముగించుకొని ఇక్కడికి వచ్చి 5 రూపాయలు వెచ్చించి మేము భోజనం చేస్తున్నాం. భోజనం కూడా చాలా శుభ్రంగా ఉంది, చాలా రుచికరంగా ఉందంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అసలు ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయండి? ఒక రైస్, సాంబార్, కర్రీ, ఊరగాయ, పెరుగు. ఓకే, రోజుకి ఎంతమంది వస్తున్నారు ఇక్కడికి? రోజుకి పొద్దున్నే 550 సార్ టిఫిన్ కి. ఇప్పుడు మధ్యాహ్నం 650, నైట్ కి వచ్చేసి 250. 250. ఓకే, నైట్ ఎటువంటి భోజనం ఉంటది? నైట్ కి ఇప్పుడు సాంబార్ వస్తే నైట్ కి పప్పు వస్తుంది సార్, కర్రీ కూడా వేరే వస్తుంది. మామూలు రైస్ అయితే రైసు, ఇవిడ సాంబార్ వస్తే నైట్ పప్పు వస్తుంది. మా ఇవిడ పప్పు వస్తే నైట్ కి సాంబార్ వస్తుంది. ఓకే, అంటే ఎన్ని వందల మందికి, ఎన్ని వేల మందికి సరిపడేలాగా మీ దగ్గర ఏర్పాట్లు ఉన్నాయి? సార్ మా దగ్గర కరెక్ట్ గా పొద్దున్నే 550 పోతుంది టిఫిన్, ఇప్పుడు వచ్చేసి 600 పోతుంది, నైట్ కి వచ్చేసి 250 పోతుంది, కంపల్సరీ పోతుంది. ఓకే, అంటే ఒక్కొక్కసారి ఎక్కువ మంది వచ్చారనుకోండి, అప్పుడు కూడా మీ దగ్గర ఉంటుందా? మాకు అట్లే బాగా కంటిన్యూగా వస్తే గిన ఒక బాక్స్ పెంచుకుంటాం. ఓకే, ఓకే సార్. ఓకే, సో ఇక్కడ మనం చూడొచ్చు సాంబార్ ఉంది, అలాగే రైసు 5 రూపాయలకి మొత్తం. ఇక్కడ చట్నీ ఉంది, పెరుగు ఉంది, పెరుగుతో పాటుగా మరో చట్నీ కూడా ఉంది, ఊరగాయ చట్నీ. ఇలా మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని కేవలం 5 రూపాయలకే ఇక్కడైతే అన్నా క్యాంటీన్లు అందజేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ
ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి సమయంలో కూడా ఈ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ అయితే నిర్విరామంగా ఇక్కడ సాగింది. అలాగే రుచికరమైనటువంటి భోజనాన్ని తన సొంత ఖర్చులతో నందమూరి బాలకృష్ణ గారే ఈ నియోజకవర్గ ప్రజలకైతే అందజేశారన్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి అన్నార్థులు కూడా వారి అభిప్రాయాలను అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు.